ఒక్కసారి ఆ భయంకరమైన రాత్రిని ఊహించుకోండి. ఫ్రాన్స్ దేశంలో దాదాపు 1,40,000 మంది ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా అర్ధరాత్రి సైరన్లు, అధికారుల నుండి హెచ్చరికలు, వెంటనే ఇళ్లు వదిలేసి పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి అని అరుపులు. ఏమైందో తెలిసేలోపే ఆకాశం ఎర్రగా మారిపోయింది. భయంకరమైన కార్చిచ్చు, వైల్డ్ ఫైర్ వాళ్ల ఊర్ల మీదకు దూసుకొస్తోంది. నిద్రమత్తులో ఉన్న పిల్లలను ఎత్తుకొని చేతికి దొరికినవి తీసుకుని కార్లలో పారిపోయారు. కొంతమంది రోడ్లు దొరక్క మంటల మధ్య చిక్కుకుపోయి పడవల మీద సముద్రంలోకి పారిపోయారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే, బూడిద ఆకాశం నుండి వర్షంలా కురుస్తోంది, సూర్యుడు కనిపించడం లేదు, ఇది లోకాంతంలాగా ఉంది అన్నాడు. వాళ్లకు ఆలోచించడానికి సమయం లేదు, వస్తువులు సర్దుకోవడానికి సమయం లేదు. కేవలం నిమిషాల్లో వాళ్ల బ్రతుకులు తలకిందులైపోయాయి. ఒక ఇల్లు కాదు, ఒక ఊరు కాదు, ఏకంగా ఒక ప్రాంతం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రియులారా, ఆ దృశ్యాలు చూసినప్పుడు నాకొక విషయం అర్థమైంది. ఇది కేవలం ఫ్రాన్స్ దేశానికో స్పెయిన్ దేశానికో వచ్చిన కష్టం కాదు. ఇది దేవుడు ఈ ప్రపంచానికిస్తున్న ఒక భయంకరమైన అలారం. బైబిల్ చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఒక రోజు వస్తుంది, ఆ రోజులో భూమి మీద వేదన, భయం, నాశనం అకస్మాత్తుగా వస్తాయని. ఈరోజు నేనొక పాస్టర్గా కాదు, మీ ఆత్మ కోసం కన్నీరు విడిచే ఒక సహోదరుడిగా మాట్లాడుతున్నాను. దేవుని రాకడకు మీరు సిద్ధంగా ఉన్నారా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకు యుగాంతపు సూచనలు చెప్పాడు. మత్తయి 24:6-8లో ఆయన ఇలా అన్నాడు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడా కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. ఈ పదం చాలా ముఖ్యం. వేదనలకు ప్రారంభం. ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎలా వస్తాయో ఆలోచించండి. మొదట నొప్పులు నెమ్మదిగా వస్తాయి, వాటి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కానీ ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ ఆ నొప్పులు చాలా తీవ్రంగా, వేగంగా వస్తాయి కదా. యేసయ్య చెబుతున్నది కూడా ఇదే. ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధాలు, రోగాలు ఉన్నాయి, కానీ యుగాంతం దగ్గర పడుతున్న కొద్దీ ఇవి చాలా భయంకరంగా ఒకటి వెంట ఒకటి వస్తాయి. ఈరోజు ప్రపంచం వైపు చూడండి. శాంతి ఎక్కడుంది? దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి, మిలిటరీ బడ్జెట్లు పెంచుకుంటున్నాయి, న్యూక్లియర్ బాంబులు రెడీగా ఉన్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. యేసయ్య ఏమన్నాడు? యుద్ధ సమాచారాలు, రూమర్స్ ఆఫ్ వార్స్ వింటారు అన్నాడు. అంటే యుద్ధం వస్తుందన్న భయం, టెన్షన్. ఈరోజు న్యూస్ పడితే అదే కదా కనిపిస్తోంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడొద్దు. బీ నాట్ ట్రబుల్డ్. దేవుడు కంట్రోల్ తప్పలేదు. బైబిల్ నెరవేరుతోంది. నువ్వు కలవరపడకూడదని, ఆధ్యాత్మికంగా నిద్రపోకూడదనే దేవుడివి ముందే చెప్పాడు. కేవలం యుద్ధాలే కాదు, యేసయ్య కరువులు వస్తాయి అన్నాడు. కరువంటే కేవలం తినడానికి తిండి లేకపోవడం మాత్రమే కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయంటే, ఒక దేశంలో యుద్ధం వస్తే మన దేశంలో సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి, పొలాలు నాశనమవుతున్నాయి, వాతావరణం మారుతోంది. ఆ తరువాత యేసయ్య మహమ్మారుల గురించి చెప్పాడు. మొన్నటి వరకు ఈ ఆధునిక ప్రపంచం ఏమనుకుందంటే, మాకు ఎంత పెద్ద రోగం వచ్చినా మందులున్నాయి, మా టెక్నాలజీ ముందు చావు కూడా తలవంచాలి అని గర్వపడింది. కానీ కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ ఆకాశంలో ఎగిరే విమానాల్ని ఆపేసింది. ప్రపంచంలోని దేశాల సరిహద్దులు మూసేసింది. బిలియన్ల కొద్దీ ప్రజలను ఇళ్లల్లో బంధించింది. మనిషి టెక్నాలజీ ఎంత నిస్సహాయమైనదో దేవుడు ఒక్క క్షణంలో చూపించాడు. అంతేకాదు, భూకంపాలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుకున్న కుటుంబం ఒక్క సెకండ్లో శిథిలాల కింద సమాధైపోతుంది. రోమా 8:22 చెబుతోంది, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నది. అవును, ఈ భూమి మూలుగుతోంది. పాపభారంతో ఈ సృష్టి కుమిలిపోతోంది. ఫ్రాన్స్లో వచ్చిన ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపడానికి దేశం మొత్తం ప్రయత్నించారు. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు పోశారు, ఫైర్ ఇంజిన్లు వాడారు. కానీ గాలి మారగానే మంటలు వాళ్ల కంట్రోల్ దాటిపోయాయి. ఆ రిపోర్ట్లో వాళ్ళు వాడిన మాట వినండి, మా సామర్థ్యానికి మించిపోయింది, బియాండ్ దేర్ కెపాసిటీ టు స్టాప్. మనిషి సిటీలు కట్టగలడు, శాటిలైట్లు పంపగలడు, కానీ దేవుని సృష్టిలో ఒక చిన్న మార్పు జరిగితే మనిషి కేవలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం తప్ప ఏమీ చేయలేడు.
ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఒక సేఫ్ ప్లేస్ అనుకుని ఒక క్యాంపుకి పారిపోయారు. కానీ మంటలు ఆ క్యాంపు మీదకి కూడా రావడం చూసి అక్కడి నుంచి మళ్లీ పారిపోయారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ లోకంలో నువ్వు సేఫ్ అనుకున్నది ఏదీ శాశ్వతం కాదు. చాలామంది ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. తమ డబ్బు కాపాడుతుందనుకుంటారు, తమ కెరియర్ కాపాడుతుందనుకుంటారు, నేను చాలా మంచివాణ్ణి, ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి దేవుడు నన్ను వదిలేస్తాడు అనుకుంటారు. కానీ వినండి, బ్యాంక్ బ్యాలెన్స్ కాలిపోతుంది, ప్రభుత్వాలు పడిపోతాయి, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవేదీ దేవుని తీర్పు నుండి నిన్ను రక్షించలేవు. సామెతలు 18:10 సెలవిస్తోంది, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు. గమనించండి, నడిచి వెళ్ళడు, పరుగెత్తి వెళ్తాడు. అగ్ని వస్తున్నప్పుడు ఎవరైనా మెల్లగా నడుచుకుంటూ వెళ్తారా? ప్రాణభయంతో పరిగెడతారు కదా. మరి నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు పరిగెడడం లేదు? రేపు చూసుకుందాంలే, ఇంకా వయసుంది కదా అనుకుంటున్నావా? దేవుడు రేపిస్తాడని గ్యారంటీ ఉందా? మత్తయి 24:37లో యేసయ్య అన్నాడు, నోవహు దినాలు ఎలాగుండెనో మనుష్యకుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినాల్లో ప్రజలు విపరీతమైన పాపాలు చేశారు. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నోవహు వాళ్లకు సువార్త ప్రకటించాడు. దేవుని తీర్పు వస్తుంది, ఈ ఓడలోకి రండి అని బతిమాలాడు. కానీ వాళ్ళు నవ్వారు. ఎప్పుడు ఏడ్చారో తెలుసా? ఆదికాండం 7:16లో దేవుడు ఆ ఓడ తలుపు మూసివేసిన తర్వాత వర్షం మొదలైనప్పుడు ఏడ్చారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఈ రోజు కూడా క్రీస్తు విరోధి రాకముందే, దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాకముందే యేసయ్య నిన్ను రక్షణ ఓడలోకి పిలుస్తున్నాడు. యేసయ్య 10 మంది కన్యకల ఉపమానం చెప్పాడు. అందులో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. 10 మందికి నిద్ర వచ్చింది, 10 మంది నిద్రపోయారు. కానీ అర్ధరాత్రి ఒక కేక వినబడింది, ద మిడ్ నైట్ క్రై, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోవడానికి బయలుదేరండి అని. అప్పుడు నిద్రలేచిన ఆ బుద్ధిలేని కన్యకలు తమ దీపాల్లో నూనె లేదని తెలుసుకుని అప్పుడు నూనె వెతుక్కోవడానికి వెళ్లారు. కానీ అప్పటిలోపే పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడింది. ఈ ఉపమానం ఎవరి గురించి చెబుతుందో తెలుసా? లోకం గురించి కాదు, చర్చి గురించి. చర్చికి వెళ్లే ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్లరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన రక్షణ రాదు. నీకు యేసయ్య గురించి తెలిసి ఉండొచ్చు, కానీ యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆ రోజు ఆ తలుపు నీకోసం తెరవబడదు. లోకంలో ఉన్నవాడికి దేవుని రాకడ ఒక విపత్తు, కానీ యేసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డకు అది ఒక నిరీక్షణ, ఎ బ్లెస్సెడ్ హోప్. మనం ప్రపంచం బాగుపడుతుందని ఎదురుచూడ్డం లేదు. ఏ నాయకుడు వచ్చి ఈ లోకాన్ని మారుస్తాడని మనం ఎదురుచూడ్డం లేదు. మనం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తున్నాము. 1 తెస్సలోనికలకు 4:16-17 ప్రకారం ప్రభువు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము మేఘముల మీద ప్రభువును ఎదుర్కొనుటకు అంతరిక్షంలోనికి కొనిపోబడదుము. ఆ రోజు ఒకరోజు రాబోతోంది. ఆ బూర శబ్దం వినబడబోతోంది. ఈ రోజు నేను నిన్ను అడుగుతున్నాను, నా మాటలు నీకొక హెచ్చరికలా అగ్నిలా తగులుతున్నాయా? నీ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని నీకు తెలుసా? చర్చికి వెళుతున్నా నీలో ఇంకా రహస్య పాపం దాగి ఉందా? తరువాత మారుమనసు పొందుతాన్లే అని దేవునితో ఆడుకుంటున్నావా? దయచేసి ఇంకెప్పుడు అని వాయిదా వేయకు. మంటలు దగ్గరకొస్తున్నాయి, సమయం మించిపోతోంది. నీ ఆస్తి నిన్ను రక్షించదు, నీ కుటుంబం నిన్ను రక్షించదు. సిలువలో నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలడు. ఇప్పుడు ఆ సిలువ వైపు చూడు. ఆయన నిన్ను క్షమించడానికి 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెయ్యి. నీ గుండె మీద చేయి వేసుకొని కన్నీటితో అడుగు, ప్రభువా, ఈ లోకపు మాయలో పడి నేను నిన్ను మరిచిపోయాను. నా పాపాలను బట్టి నేను తీర్పుకు అర్హుడనని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీవు సిలువలో కార్చిన రక్తం నన్ను కడుగుతుందని నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. అర్ధరాత్రి ఆ బూర శబ్దం వినబడినప్పుడు నేను విడవబడకూడదు. నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నాలో ఉన్న పాపాన్ని తీసివేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థన నువ్వు నిజంగా చేసి ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడ్డావు. కమెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చెయ్యి. భయపడకు. నీ లోకంలో చీకటి ఉన్నా క్రీస్తు వెలుగును చూపించు. దీన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారి ఆత్మలను కూడా రక్షించండి. క్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.